హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈ డిజైన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోలో మొత్తం డిజైన్ ఉందండి, చాలా స్పీడ్గా పెట్టేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను పైన చూపిస్తున్న బ్లౌజ్ ఉంది కదండి, దాన్ని ఎలా పేపర్ మీద డ్రా చేసుకున్నాను. అది వచ్చేసి క్లాత్ కింద పెట్టేసి ఇలా డ్రా చేస్తున్నాను. లేదంటే మనం క్లాత్ కింద లైట్ పెట్టేసి ఆ లైటింగ్లో కూడా మనం ఇలా డ్రా చేసుకోవచ్చండి. కింద పేపర్ తీసేసిన తర్వాత ఇంకోసారి లీవ్స్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెంచ్ నాట్ కోసం 5+5 10 తీసుకున్నానండి. మనం ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ వేసే ముందు ఇలా పొర తిప్పేసుకొని వేసుకున్నామంటే మనకు దారాలు అనేవి పోగులు పోకుండా ఉంటాయండి. మనకు ఫ్లవర్స్ అనేది చాలా నీట్గా వస్తుంది. దీన్ని సూది పైకి తీసుకొని సూదికి 2 రౌండ్స్ తిప్పేసుకొని మనం సైజ్ చూసుకొని దించేసుకోవాలి. మనం ఈ రింగ్ నాట్ని 3 వేస్లో వేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇక్కడ మీకు 2 వేస్లో చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెన్సిల్తో లైట్గా ఒక డాట్ లాగా డ్రా చేస్తున్నానండి. అది వచ్చేసి మనకి ఫ్రెంచ్ నాట్ కోసం. తర్వాత దాని చుట్టూ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ మధ్యలో గమ్ము పెట్టేసి జర్కన్ స్టోన్ అంటిస్తున్నాను. ఇక్కడ మనకు ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత జర్దోసిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా ఇన్నర్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మనము లీఫ్ గీసాం కదండి, ఆ లీఫ్కి కొద్దిగా లోపల మనం ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్కై బ్లూ కలర్లో ఉండే గ్లాస్ బీడ్స్ని తీసుకొని ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. పైన 2 స్టిచెస్ వేసేసి అలాగే కింద 2 స్టిచెస్ వేసేసుకొని గ్లాస్ బీడ్స్ అనేవి వేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. మనకు ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్ప్రింగ్ వర్క్ కోసం 6+6 12 తీసుకున్నానండి థ్రెడ్స్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒకసారి సూది తీసుకొని దానికి చుట్టూ ఒక 13 టైమ్స్ లేదా 14 టైమ్స్ కానీ తిప్పేసుకొని ఇలా దించేసుకోవాలండి. తర్వాత చివరిలో సూది పైకి తీసుకొని ఇప్పుడు మనం దాంట్లో దించేసుకోవాలండి. మనం కింద ఉన్న దారాన్ని లాగామంటే మనకు టైట్గా వస్తుందండి. తర్వాత
ఈ సూదిని కూడా ఇలా దించేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ స్ప్రింగ్ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుందండి. అలాగే నేను థ్రెడ్స్ వచ్చేసి 5+5 10 తీసుకున్నానండి. ఈ లీవ్స్ అయిపోయాక మధ్యలో ఫ్లవర్స్ వచ్చేసి ఇంకో కలర్ వేసుకుందామండి. ఫస్ట్ మనం డ్రా చేసుకున్న దానికంటే లోపలికి వచ్చే విధంగా జర్దోసిని ఇలా స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా లోడింగ్ చేసేస్తున్నాను. తర్వాత దీనికి మధ్యలో వచ్చేసి నేను గ్లాస్ బీడ్స్ తీసుకొని క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇవి వచ్చేసి నేను రెండు తీసుకొని స్టిచ్ వేసేస్తున్నాను. ఇలాగా స్టిచ్ వేసేసిన తర్వాత మనం లాస్ట్కి ముడి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డ్రా చేసాం కదండి లైన్స్,
ఆ లైన్స్ వెంట షుగర్ బీట్స్ మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. మనం కొమ్మల్ని కూడా ఇలా షుగర్ బీడ్స్తోనే స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.